హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్లాటో యాజమాన్యం ఈ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని త్వరలో రాబోతున్న పోటీ పరీక్షల నోటిఫికేషన్లు సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్లో రాబోతున్నాయి. కాబట్టి ఈ లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వలన చాలామంది నగరానికి దూరం అయిపోయారు. చాలామంది విద్యార్థులు కూడా అలాంటి మారుమూల పల్లె ప్రాంతాల్లో ఉన్న తెలుగు విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని నా ద్వారా మీకు ఈరోజు ప్లాటో యాజమాన్యం డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తుంది. ఎందుకంటే ప్లాటో యాజమాన్యం రేపు రాబోతున్న ప్రతి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నది. కనుకనే అందుకే వాళ్ళు ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా సార్, టుడే ఆగస్టు 9వ తేదీ ఒక 1939 నుండి 1945 మధ్య ప్రపంచంలో సెకండ్ వరల్డ్ వార్ ఇక్కడ జరుగుతున్న సమయం సార్. ఈ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, ఇక్కడ రష్యా దేశాలు నువ్వా నేను అని చెప్పి పోటీ పడుతున్న సమయం సార్. ఇక్కడ సామ్రాజ్య ఆకాంక్ష. అలాంటి పరిస్థితుల్లో గతంలో నేను రష్యా దేశాన్ని ఓడించిన, ప్రజెంట్లీ అమెరికాని కనుక ఓడించినట్లయితే ఈ ప్రపంచంలో నాకు తిరిగే లేదని చెప్పి జపాన్ తనకు తను ఎక్కువ ఊహించుకొని అమెరికా దేశానికి గుండెకాయ లాంటి ప్రాంతమైన పెరల్ హార్బర్, ఈ పెరల్ హార్బర్ అనే ప్రాంతం సార్, ఇది పసిఫిక్ ఓషియన్లో ఉంది. ఇక్కడ అమెరికా యుద్ధ నౌకలు, అమెరికా యొక్క మిసైల్స్ అన్నిటిని కూడా అమెరికా దాచిపెట్టడం జరిగింది సార్. ఈ ప్రాంతంపై 1941లో జపాన్ దాడికి వెళ్ళింది. దీనికి ప్రతీకారంగా 1945 ఆగస్టు 6వ తేదీ హిరోషిమా, 1945 ఆగస్టు 9 నాడు నాగసాకి. ఒక హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అమెరికా లిటిల్ బాయ్స్ అనే రెండు అణుబాంబులతో కూడా ఈ రెండు నగరాలపై దాడి చేస్తే చూస్తున్నాగానే సార్, ఇక్కడ ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ 1,00,000 మంది కూడా చనిపోయారు సార్. ఒక భయంకరమైన సంఘటన సార్ ఇది. ఒక 2020 సంవత్సరం ఆగస్టు 6, 9 నాటికి ఒక హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అమెరికా అణుబాంబు దాడి నిర్వహించి 75 ఏళ్ళు కూడా కంప్లీట్ కావడం జరిగింది సార్. 75 ఏళ్ళు అయిన ఆ రోజుల్లోనే అలాంటి ఒక వెపన్స్ ఉంటే ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందింది. మళ్ళీ ఒక యుద్ధం అంటూ జరిగితే ఈ ప్రపంచంలో ఎవరు కూడా మిగిలేరు. కాబట్టి సార్, అందుకే ఈ ప్రపంచాన్ని ఒక శాంతియుతంగా ముందుకు నడపాలనే లక్ష్యంతోనే ఇలా ఐక్యరాజ్య సమితి ముందుకు వెళ్తున్నది సార్. జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ అనేది పూర్తిగా కొలాప్స్ అయినప్పటికీ వితిన్ 10 ఇయర్స్లోనే అమెరికా తలదన్ని దేశంలాగా మారిపోయింది సార్. జపాన్ అనేది ఒక గుండు పిన్ నుండి ప్రతి ఎలక్ట్రానిక్ గూడ్స్ను కూడా ఈ ప్రపంచానికి అందించే స్థాయిలో ఉన్న కంట్రీ జపాన్ సార్. ఒక సముద్ర ఉపరితలం మీద ఎయిర్పోర్ట్ను నిర్మించుకున్న మొట్టమొదటి కంట్రీ సార్. ఒక సముద్ర ఉపరితలం మీద రైల్వే ట్రాక్ను నిర్మించుకున్న మొట్టమొదటి కంట్రీ సార్. టుడే ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు అది మాగ్లేవ్ అనేక రైలు సార్. గంటకు 603 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ రైలు కూడా ఈరోజు ఇక్కడే ఉంది సార్, జపాన్లో ప్రధానంగా. అది సార్ జపాన్ టెక్నాలజీ. టుడే షింజో అబే, జపాన్ ప్రధానిగా షింజో అబే కొనసాగుతున్న సంఘటన సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే 2020 సంవత్సరం ఆగస్టు 6, 9 తేదీ నాటికి హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అమెరికా అణుబాంబు దాడి నిర్వహించి
ఎన్ని సంవత్సరాలు పూర్తయింది, ఈ టైప్లో రేపు అడగబోతున్న బిట్ ఉంటుంది సార్. ఓకే సార్. మరొకటి టుడే ఆగస్టు 9వ తేదీ సార్, ఒక అంతర్జాతీయ ఆదివాసీ రోజు సార్. ఇలా అటవీ ప్రాంతంలో ఆదివాసుల హక్కులు కాలరాయకుండా ఆదివాసులకు కావాల్సిన హక్కులు కల్పించాలి. అటవీ ప్రాంతాల పైన ఆదివాసులకి పూర్తి హక్కులు కల్పించే విధంగా ఈ ప్రభుత్వాలు ముందుకు వెళ్ళినప్పుడే ఆయా యొక్క ఆదివాసులు ఒక అభివృద్ధి బాటలో ప్రయాణించే అవకాశం ఉంది సార్. ఒక 1982లో మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీ రోజుగా గుర్తించడం జరిగింది సార్. 1994లో ఈ భారతదేశంలో తొలిసారిగా ఆదివాసీ శిఖరాగ్ర సమావేశం కూడా ఇండియాలో నిర్వహించారు సార్. మరి 2020 సంవత్సరము ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ యొక్క థీమ్ ఏంటి? ఈరోజు థీమ్ను ఐక్యరాజ్య సమితి ఈరోజు థీమ్ దేనికి ఇంపార్టెంట్ ఇచ్చిందండి సార్? కోవిడ్-19 మరియు ప్రపంచ స్వదేశీ ప్రజల స్థితిస్థాపకత అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ముఖ్యంగా సార్, ఈ దేశంలో ఒక వందే మాతరాన్ని బంకించిందో చటార్జీ, వెస్ట్ బెంగాల్లో అక్కడున్న యొక్క సన్యాసులు ఒక వీరగాథం తీసుకొని అక్కడున్న యొక్క సన్యాసులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ ఉద్యమ ఫలితంగానే ఆ ప్రాంతం పైన బ్రిటిష్ సన్యాసులు విజయం సాధించారు. ఆ సన్యాసుల వీరగాథలే ఈరోజు వందే మాతరం సార్. ఆయా ప్రాంతాల్లో ఆ రోజుల్లో ఆదివాసీ తిరుగుబాటు ఉద్యమాలు కూడా దేశ స్వతంత్ర పోరాటంలో కీలకమైన పాత్ర పోషించిన సంఘటన సార్. ఈరోజు ఒక అంతర్జాతీయ ఆదివాసీ రోజు ఆగస్టు 9 సార్. ముఖ్యంగా సార్, ప్రధానంగా ఏపీలో 2020 సంవత్సరం ఆగస్టు 9 తెల్లవారుజామున విజయవాడలో ఒక స్వర్ణలత హోటల్ హౌస్లో కోవిడ్ బాధితులకు అక్కడ చికిత్స జరుగుతుంది. ఇక్కడ అగ్ని ప్రమాదం కూడా జరిగింది సార్. ఇప్పటికీ అగ్ని ప్రమాదంలో 11 మంది కూడా మరణించిన సంఘటన సార్. మే 7వ తేదీన విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ప్రమాదం. రీసెంట్లీ వచ్చేసి ఇక్కడ సార్ విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డులో అగ్ని ప్రమాదం. ఈరోజు తెల్లవారుజామున వచ్చేసి విజయవాడలో కోవిడ్ బాధితుల హాస్పిటల్లో అంటే అక్కడ చికిత్స కేంద్రంలో ప్రమాదం సార్. ఈ ప్రమాదంలో 11 మెంబర్స్ కూడా చనిపోయారు. అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ కూడా నియమించింది. 48 గంటల్లో కమిటీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దానితో పాటు సార్ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 16వ తేదీన ఒక పరిపాలన వికేంద్రీకరణ భాగంలోనే అభివృద్ధి ఒక చోట కేంద్రీకృతం కాకుండా అభివృద్ధి ఫలాలు అనేవి అందరికీ దక్కాలనే లక్ష్యంతో పరిపాలన వికేంద్రీకరణ కోసం రేపు ఆగస్టు 6న 3 రాజధానుల యొక్క నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి రావాలని చెప్పి రండి అని చెప్పి అలా ఏపీ ప్రభుత్వం కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది సార్ ప్రధానమంత్రికి. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి 2023 యొక్క పారిశ్రామిక తీర్మానం కూడా రేపే అనౌన్స్మెంట్ కూడా జరగబోతుంది సార్. భవిష్యత్తులో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ఎలా మనం ముందుకు వివరించాలి,
ఇలాంటి కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంపై రేపే ఒక నూతన పారిశ్రామిక తీర్మానం కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది సార్. ఈరోజు ఆగస్టు 9 నాడు అంతర్జాతీయ ఆదివాసీ రోజు సందర్భంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా ఆదివాసీ కుటుంబాలు కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది సార్. యాక్చువల్గా ఈ మంత్లోనే ఆదివాసీ కుటుంబాలకు ఇండ్ల నిర్మాణం కావాల్సిన పట్టాలు కానీ ఆదివాసీ యొక్క హక్కుల పత్రాలు కానీ ఇవ్వాలనుకున్నారు, కానీ వాయిదా పడి రేపు అక్టోబర్లో ఇవ్వబోతున్నారు సార్. ఆదివాసీ ప్రాంతాల్లో కొన్ని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న యొక్క సంఘటన సార్. ఈ 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో సుమారు 10,40,00,000 మంది ఆదివాసీ జనాభా ఉన్న సార్. ఈ దేశంలో ఇంకా కూడా కొన్ని ప్రాంతాల వాళ్ళ హక్కులు వినియోగించుకోలేపంటే వాళ్ళ అభివృద్ధి పదవులు రాలేకపోతున్నారు. అలాంటి కుటుంబాల దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాలు వాళ్ళ హక్కుల కోసం కూడా ఉద్యమించాలి సార్. ఇక్కడ ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ చైనాకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నారు సార్. ఒక 2020 సంవత్సరం జూన్ 15 నాడు గాల్వన్ లోయ ఘటన తర్వాత ఈ మధ్యనే భారత ప్రభుత్వం చైనాకు సంబంధించిన 59 యాప్స్ కానీ టిక్టాక్ కానీ పబ్జీ కానీ అన్నిటిని కూడా నిషేధించింది. చైనా నుండి ఏ వస్తువులు కూడా మనం దిగుమతి చేసుకోవద్దు అనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు 2020 సంవత్సరము ఆగస్టు 9వ తేదీ నాడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక సీనియర్ బీజేపీ నాయకుడు సరితను డిఫెన్స్ మినిస్టర్ రక్షణ రంగానికి సంబంధించిన 101 వస్తువుల దిగుమతిని చైనా నుండి ఈరోజు నిలిపివేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సార్. రక్షణ రంగంలో తుపాకులు కొనుగోలు కానీ పిరంగి గుండ్లు కానీ ఆయా రక్షణ పరికరాలకు సంబంధించిన 101 పరికరాలు మనకు చైనా నుండే దిగుమతి అవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా భాగంలాగా ఆత్మ నిర్భర్ యోజన ద్వారా మనకు మనమే స్వయం సమృద్ధి సాధించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలనే లక్ష్యంతో అందుకే ఇలా రక్షణ రంగంలో చైనాకు సంబంధించిన 101 వస్తువుల యొక్క దిగుమతిని నిలిపివేస్తున్నట్లు 2020-2024 మధ్య ఈ వస్తువులు మనం నిలిపివేస్తున్నట్లు ఈరోజు రక్షణ శాఖ మంత్రి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. 2020 ఆగస్టు 9 నాడు ఏ రంగంలో 101 వస్తువుల యొక్క దిగుమతిని చైనా వస్తువులను నిషేధించింది భారత ప్రభుత్వం? రక్షణ రంగం. ఈ మధ్యనే భారత ప్రభుత్వం ఏ దేశ వస్తువుల్ని ఇక్కడ నిషేధించింది? చైనా వస్తువులు. ఈ విధంగా అడగబోతున్న బిట్ ఉంటుంది సార్ ఇక్కడ నుంచి మన కాంపిటేటివ్లో. మరొకటి సార్ లేటెస్ట్ అంశం ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ లేటెస్ట్ అంశాల్లో 2020 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డినర్
జెసిండా ఆర్డినర్ సార్ ఈ న్యూజిలాండ్లో ఉన్న ఒక హిందువులకు ప్రసిద్ధిగాంచిన యొక్క శ్రీకృష్ణ ఆలయంలో కూడా ఈమె ప్రవేశించి అక్కడ పూజలు నిర్వహించిన యొక్క ప్రధాని సార్. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా 1893లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి కంట్రీ కూడా న్యూజిలాండ్ సార్. ఇదే ఇయర్లో గాంధీజీ సౌత్ ఆఫ్రికా పర్యటన, ఇదే ఇయర్లో వివేకానంద అమెరికాలో చికాగోలో అంతర్జాతీయ మతాల సమావేశంలో ప్రసంగం, ఇదే ఇయర్లో ఈ 2020 సంవత్సరం ఆగస్టు 8 నాడు ఒక జెసిండా ఆర్డినర్ ఒక హిందూ దేవాలయంకి వెళ్ళి పూజలు నిర్వహించి హిందూ సాంప్రదాయాన్ని కూడా ఇలా ప్రపంచ దేశాలు కూడా గౌరవిస్తున్న దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి సార్. న్యూజిలాండ్ కరోనా రహిత దేశంగా గుర్తించుకొని ఈ రోజుకు 2020 ఆగస్టు 9కి కరోనా రహిత దేశంగా గుర్తించుకొని 100 రోజులు పూర్తయింది. ఇంతవరకు ఒక కరోనా కేసు నమోదు కాలే. గతంలో న్యూజిలాండ్లో కరోనా వచ్చింది కూడా వివిధ దేశాల నుండి వచ్చిన పర్యాటకుల ద్వారా వచ్చింది తప్ప న్యూజిలాండ్లో మాత్రం ఇప్పటికీ అంటే 100 రోజులైంది ఈ రోజుకు ఒక్క కేసు కూడా ఇంకా నమోదు కాలేదు సార్ న్యూజిలాండ్లో మాత్రం. ఈ ప్రపంచంలో ఒక మహిళలకు ఓటు హక్కుని కల్పించిన తొలి కంట్రీ సార్. ఈ ప్రపంచంలో చట్టసభలో మహిళలకి అత్యధిక శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్న కంట్రీ అంటే అది రువాండా కంట్రీ సార్. ఇండియాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకి 50% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు పరిచిన రాష్ట్రం అంటే బీహార్ స్టేట్ సార్. యాక్చువల్గా రేపు 2021లో న్యూజిలాండ్లో ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ ఉండాలి, కానీ లాగా వచ్చేసి ఇక్కడ 2022లో జరగబోతుంది ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ. న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్ సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా మరో అంశం సార్, ఒక 2020 సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఇండియా చైనా దేశాల ఉన్నత స్థాయి అంటే సైనిక అధికారుల సమావేశం ఈరోజు 11 గంటల ప్రారంభమైంది. గాల్వాన్లో ఘటన జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు, ఆ ప్రభావం చివరికి వాణిజ్య రంగంపై ఎఫెక్ట్ పడింది. ఒకవైపు చైనా మనతో గొడవ పెట్టుకుంటూ, మరొకవైపు పాకిస్తాన్తో, మరొకవైపు నేపాల్తో, మరొకవైపు బంగ్లాతో, మరొకవైపు ఆఫ్ఘనిస్తాన్తో ఇలా చైనా మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ అంశాలపై కూడా ఈరోజు చర్చ కూడా రాబోతున్న సంఘటన సార్. ఇరు దేశాల యొక్క సైనికుల మధ్య ఆయా ప్రాంతాల నుండి వెళ్ళిపోవాలి, ఒక శాంతి నెలకొల్పాలి అనే లక్ష్యంగా ఈరోజు చర్చ జరుగుతున్న యొక్క సంఘటన సార్. ఏమన్నా ముఖ్యంగా సార్ ప్రధానంగా 2020 సంవత్సరం ఆగస్టు 9వ తేదీన నేపాల్ ప్రధాని ఖడ్గా ప్రసాద్ ఓలీ శర్మ సార్, మేము కూడా నేపాల్లో ఒక రామ మందిరం నిర్మిస్తున్నాం అని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది సార్. రాముడు మా దేశం అంటుండు సరేనా, ప్రపంచ దేశాలు నేను యొక్క పిలుపు నవ్వుతున్నాయి, ఆ దేశ సభ్యులు నేను విమర్శిస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పి.
నేపాల్ కష్టకాలం ఉన్నప్పుడు అనేక సందర్భంలో ఆదుకున్నాం మనం నేపాల్ కంట్రీకి. 2015లో నేపాల్లో భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు ఆపరేషన్ మైత్రి పేరుతో నేపాల్కు సాయం చేశాం సార్. సుగాలి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ నేపాల్ కాలపాని, లీపిలేకు, లీపియాందురా ఈ 3 ప్రాంతాలు మాయ అని చెప్పి చైనా రెచ్చగొట్టడంతో ఇలా ఐక్యరాజ్య సమితి కూడా నేపాల్ భౌగోళిక పటాన్ని పంపించారు. దాంతోపాటు సార్ ఈరోజే భారతదేశం 2020 సంవత్సరం ఆగస్టు 9 నాడు నేపాల్కు విపరీతమైన కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ విధంగా మనతో వివాదాస్పదం ఉన్నప్పటికీ కూడా ఈ 2 దేశాల మధ్య గొడవను పక్కన పెట్టి మనం ఒక మానవత్వంతో ఆలోచించి ఈరోజే నేపాల్లో ఉన్న భారత రాయబారి వినయ్ మోహన్ క్వత్రా, ఈ వినయ్ మోహన్ క్వత్రా కోవిడ్ బాధితులకు సాయంగా వైద్య సేవలు అందించడానికి ఇండియా నుండి కొన్ని వెంటిలేటర్స్ కూడా సార్, వెంటిలేటర్స్ పరికరాలు కూడా ఈరోజు ఈ దేశ సైనిక దళాల ప్రధానాధికారికి మనం అందించాం సార్. ఈ దేశంలో భారత సహకారంతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అంటే అరుణ్ 3 జల విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది సార్. ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్, 2020 ఆగస్టు 9 నాడు భారత ప్రభుత్వం ఏ దేశానికి కోవిడ్ బాధితులకు సాయంగా వెంటిలేటర్స్ను కొన్ని వైద్య పరికరాలని పంపిణీ చేయడం జరిగిందంటే నేపాల్ తీసుకోవాలి సార్. భారత సహకారంతో ఏ దేశంలో అరుణ్ 3 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఇలా మనం క్యాచ్ చేయాలి సార్. వచ్చేసేది మరొకటి సార్ వచ్చి ప్రధానంగా ఇక్కడ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 9వ తేదీన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒక వ్యవసాయ రంగంలో ఆహార పదార్థాల యొక్క వ్యర్థాలను గుర్తించి నూతన సాంకేతికతను ప్రవేశపెట్టాలి, వ్యవసాయ రంగంలో నూతనమైన దిగుబడులు సృష్టించే విధంగా ఆయా రైతాంగాన్ని మనం సాయం చేయాలి. పెరుగుతున్న జనాభా కావలసిన ఆహార ఉత్పత్తులను దిగుమతి చేస్తూ ఒక సమృద్ధికరమైన ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించాలి. ఈ యొక్క ఆహార వ్యర్థాలను గుర్తించడానికి ఒక నూతన సాంకేతికతను కూడా ఈరోజు ప్రవేశపెట్టిన సంఘటన సార్. ఒక అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ ఇది. ప్రధాన కార్యాలయం ఇటలీ క్యాపిటల్ రోమ్ నగరంలో ఉన్నది సార్. రేపు 2021ని అంతర్జాతీయ పండ్లు కూరగాయల సంవత్సరంగా, పండ్లు కూరగాయల ఉత్పత్తి సంవత్సరంగా ప్రకటించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి కోరితే ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని అంగీకరించింది. ఒకటి అంతర్జాతీయ సుస్థిరమైన శాంతి సంవత్సరం, ఒకటి ఒక పండ్లు కూరగాయల ఉత్పత్తి సంవత్సరం కూడా యుఎన్ఓ అంశాలకు ఇంపార్టెంట్ ఇచ్చింది సార్ నెక్స్ట్ ఇయర్. మరొకటి సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ 2020 సంవత్సరం ఆగస్టు 9 నాడు భారత క్రికెట్ కౌన్సిల్కు ఒక స్పాన్సర్గా ముందుకు వచ్చిన జర్మనీ ఫుట్వేర్ కంపెనీ పూమా, ఒక జర్మనీ యొక్క ఫుట్వేర్ కంపెనీ ముందుకు రావడం జరిగింది సార్. 14 ఏళ్ల పాటు
నైకీ అనేక ఒక సంస్థ స్పాన్సర్గా వ్యవహరించింది. ఈ సంస్థ ఈ నెల ఆఖరణ దీని యొక్క కాంట్రాక్టు పద్ధతి ముగిసిపోతుంది. అందువల్ల పూమా సంస్థ మేము స్పాన్సర్గా వ్యవహరిస్తామని చెప్పి ముందుకు వచ్చిన సంఘటన సార్. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. 2020 ఆగస్టు 9 నుండి భారత క్రికెట్ కౌన్సిల్కు స్పాన్సర్గా ముందుకు వచ్చిన సంస్థ పేరేమిటి, గతంలో ఉన్న సంస్థ పేరేమిటి, ఇలా మనకు అడుగుతాడు సార్. పూమా అనే యొక్క ఫుట్వేర్ కంపెనీ ఈ భారతదేశంలో ఏ క్రీడకు స్పాన్సర్గా వ్యవహరిస్తుంది, ఈ కంపెనీ ఏ కంట్రీకి చెందింది, ఇది సార్ బిట్టు రేజ్ చేసే అంశం. ఒక బిట్టు తీసుకున్నప్పుడు అనేక రకాలుగా మనకు అవగాహన రావాలి సార్. ఏ టైపులో అడిగినా కూడా బిట్టు మనం క్యాచ్ చేయాలి సార్. రైతు కళ్ళల్లో కన్నీరుగా చూసేది, రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతోనే ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 సార్లు ప్రధాని అయినా కూడా ఇప్పటికి కూడా 66% మంది ప్రజలు మీరే ప్రధాని కావాలంటున్న సంఘటన సార్. అలాంటి ఆలోచనతోనే ఒక రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతోనే దేశ అభివృద్ధి అనేది ఎక్కడో కాదు, పల్లె ప్రాంతాల మీద ఆధారపడింది దేశ అభివృద్ధి అనేది. ఈ దేశ రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి చివరికి అప్పుల్లో చనిపోతుండే నానుడి నుండి రైతును ఈ ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన రైతుగా, రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతోనే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2020 సంవత్సరము ఆగస్టు 9వ తేదీన వ్యవసాయ మౌలిక సదుపాయాల యొక్క నిధిని, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని 1,00,000 కోట్ల రూపాయలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది సార్. ఈ కార్యక్రమం ద్వారా 8,50,00,000 మంది రైతులకు ఇది లబ్ధి చేకూరబోతుంది సార్. తొలి విడతలో వచ్చేసి అక్కడ 17,000 కోట్లు కూడా వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగింది సార్. ప్రతి రైతుకు 2,000 రూపాయలు ఈరోజే ఎమ్మటే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే ఎమ్మటే వాళ్ళ అకౌంట్లలో, రైతు అకౌంట్లలో పడిపోయిన సంఘటన సార్. వ్యవసాయ రంగంలో రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు, రైతుల యొక్క స్థితిగతులను చూసి, రైతులు ఎదుర్కొంటే ఇబ్బందులు చూసి, రైతులకు కావలసిన యొక్క మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి కోసమే ఒక ప్రత్యేక నిధిని కూడా ప్రధానమంత్రి కిసాన్ యోజనలో భాగంగా ఈరోజు మౌలిక సదుపాయాల యొక్క నిధిని ప్రారంభించారు సార్. గతంలో సార్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు మరి వచ్చేసి ఇక్కడ 3 విడతల్లో సంవత్సరానికి 6,000 రూపాయల వాళ్ళ లక్ష్యంతో దాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ అంటే కార్యక్రమానికి 75,000 కోట్లు కేటాయించారు. ఆ ప్రధానమంత్రి కిసాన్ యోజన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు వ్యవసాయ మౌలిక సదుపాయాల యొక్క నిధిని 1,00,000 కోట్ల రూపాయలతో ఆ నిధిని ప్రారంభించారు. ప్రారంభించిన వెంటనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడిపోయిన యొక్క సంఘటన సార్. ఏ రైతు కూడా అప్పు తీసుకునేవాడు ఉండొద్దు, అప్పులు ఇచ్చేవాడిగా రైతు ఎదగాలనే లక్ష్యంతోనే ఇలా ప్రధానమంత్రి వ్యవసాయ రంగం బలోపేతం కోసం, వ్యవసాయ రంగం ఒక అభివృద్ధి కోసం ఇలా ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయం సార్. ఇది వచ్చేసి ఇక్కడ రేపు కంపల్సరీ ఎగ్జామ్ అడుగుతాడు సార్.
ఒక 2020 సంవత్సరం ఆగస్టు 9 నాడు ప్రధానమంత్రి ప్రారంభించిన కార్యక్రమం నిధి పేరేమిటి? ఎంతమంది రైతులకి లబ్ధి చేకూరుతుంది దేశవ్యాప్తంగా? ఎన్ని లక్షల కోట్లతో ప్రారంభించారు? రేపు కరెంటు ఎకనామీ పరంగా ఈ బిట్టు అడగబోతున్న అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్, రేపే 2020 ఆగస్టు 10వ తేదీ నాడు దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 2300 కిలోమీటర్ల దూరం వరకు చెన్నై ఓడరేవు నుండి అండమాన్ నికోబార్ దీవుల క్యాపిటల్ పోర్ట్ బ్లెయిర్, ఈ చెన్నై టు పోర్ట్ బ్లెయిర్ యొక్క ప్రాంతాలను కలుపుతూ ఒక జల మార్గాన్ని కూడా నిర్మించడం జరిగింది సార్. ఈ జల మార్గాన్ని కూడా రేపు మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించబోతున్న సంఘటన సార్. దీని ద్వారా గ్రేట్ నికోబార్, పోర్ట్ బ్లెయిర్ ఆయా ప్రాంతాలకు కావాల్సిన రవాణా కూడా తొందరగా ఉండే అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి దాదాపు 20 ఏండ్ల తర్వాత అంటే 3 టెస్ట్ల సిరీస్లో తొలి టెస్ట్లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఈరోజు ఇంగ్లాండ్ పాకిస్తాన్ల మధ్య టెస్ట్ సిరీస్ మ్యాచ్ జరుగుతున్న సంఘటన సార్. 20 ఏండ్ల తర్వాత పాకిస్తాన్పై ఘనమైన విజయాన్ని సాధించింది అలా ఇంగ్లాండ్ జట్టు. కరోనా వైరస్ వల్ల, లాక్డౌన్ వల్ల కొన్ని రోజుల పాటు క్రీడారంగానికి దూరంగా ఉండిపోయిన తర్వాత ఈ మధ్యనే వెస్టిండీస్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్ మ్యాచ్ జరిగింది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ పాకిస్తాను ఇంగ్లాండ్ యొక్క 3 సిరీస్లో 3 మ్యాచెస్లో తొలి మ్యాచెస్లో వెళ్ళి ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. భారత జట్టుకు ఇంగ్లాండ్ జట్టు మధ్య టెస్టు సిరీస్ కూడా ఇది నెక్స్ట్ ఇయర్కు పోస్ట్ పోన్ కావడం జరిగింది సార్. ఐపీఎల్ కొన్ని క్రీడల కారణంగా ఈ 2 జట్ల మధ్య ఒక టెస్ట్ సిరీస్ మ్యాచ్ని ఇండియా తొలి టెస్ట్ సిరీస్ ఆడింది ఇంగ్లాండ్ జట్టుతోనే. ఇండియా 600వ టెస్ట్ సిరీస్ మ్యాచ్ న్యూజిలాండ్ జట్టుతో ఆడిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ప్రతి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్పై పూర్తిగా మీకు అవగాహన ఉండాలి. కరెంట్ అఫైర్స్పై అవగాహన ఉంటాయి. జాగ్రత్త పరంగా, పాలిటీ పరంగా, సైన్స్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, కరెంట్ ఎకనామీ పరంగా ఇన్ని రకాలుగా బిట్టుపై మనకు అవగాహన ఉంటేనే ఆ బిట్టు మనం క్యాచ్ చేయగలుగుతుంది సార్. భారతదేశంలో తొలిసారిగా 2020 ఆగస్టు 9 నాడు ఒక ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేక కోవిడ్ హాస్పిటల్లో ప్రత్యేక బెడ్స్ను ఏ స్టేట్లో ప్రవేశపెట్టారంటే ఈరోజు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి సార్ టుడే లేటెస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ టుడే. ఈరోజు మనం ఫోకస్ చేసే అంశాలు ప్యూమా కంపెనీ భారత క్రికెట్ సంబంధించింది, చైనా వస్తువుల యొక్క నిషేధం, ఈరోజు ప్రధానమంత్రి ప్రారంభించిన వ్యవసాయ రంగం మౌలిక సదుపాయాల నిధి, ఈరోజు అంతర్జాతీయ గిరిజన థీమ్, నాగసాకి అంశం. వీటి మీద ఎగ్జామ్లో ప్రధానంగా మనం ఫోకస్ చేసే
అవకాశం ఉంటుంది సార్. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, వినండి. వీటన్నిటి మీద త్వరలో గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఉండబోతుంది. ప్రతి పోటీ పరీక్షల్లో జాగ్రఫీ, పాలిటీ ఏ రకంగా బిట్టు క్యాచ్ చేయగలుగుతాం, కానీ కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రంలో కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రంలో నీటి బొట్టంతా కూడా మనకు నాలెడ్జ్ లేదు సార్. లక్షల కొద్ది బిట్లు ఎవ్రీడే వస్తూనే ఉంటాయి. ఆ రకంగా మనం ఫాలో కావాలి సార్. చాలామంది పోగొట్టుకున్నది కరెంట్ అఫైర్స్లోనే. సేమ్ మార్క్స్ వచ్చిన ఉద్యోగం రాదు సార్. ఒక్క మార్కు కూడా లైఫ్లో ఇంపార్టెంట్ సార్. కాబట్టి వినండి. ఇంకా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.